మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతోంది. హెలికాప్టర్లతో కర్రెగుట్టపై భద్రతా బలగాలు కాల్పుల వర్షం కురిపిస్తోంది. మరి ఇప్పటి వరకు 42 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మరోవైపు కర్రెగుట్ట కాల్పులపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు హనుమకొండలో పౌర హక్కుల సంఘాలు అత్యవసర భేటీ అయ్యాయి. కర్రెగుట్టపై కాల్పులు ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ కోరుతున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్, మొత్తానికి కాల్పుల వర్షం కొనసాగుతూనే ఉంది. అయినా అక్కడ శాంతి చర్చలకు రావాలని పిలుస్తున్నా ఇటు బలగాలు గాని ఇటు ప్రభుత్వం గాని స్పందించకపోవడానికి గల కారణాలేంటి? ఎస్ శ్రీనా, ఇప్పటికే మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా అటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. వరుసగా ఎన్కౌంటర్లతో కూడా అటు ఛత్తీస్గఢ్ అడవులు అయితే దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కర్రెగుట్టలపై గత 5 రోజుల నుంచి కూడా ఈ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ప్రధానంగా అక్కడ సమావేశమయ్యారనే నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలోనే ఈ కూంబింగ్ జరుగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భద్రతా బలగాల సహకారంతో కూడా ఈ కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా ఇప్పటికే ఉదయం 28 మంది చనిపోయారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 42కు చేరుకున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అధికారికంగా ధృవీకరణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కర్రెగుట్టలు దాదాపుగా 100 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి, నిటారుగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అవి ఎక్కేందుకు ఏదైతే భద్రతా బలగాలకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే డ్రోన్ల ద్వారా, ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా కూడా బాంబుల వర్షంతో కూడా ఆ ప్రాంతాన్ని అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఒక కర్రెగుట్టల్లో ఉన్నటువంటి ఒక అడవుల్లో అంటే గుట్టల్లో వీరైతే ఒక గుహలో ఉన్నట్టుగా సమాచారం నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు హెలికాప్టర్ల ద్వారా కూడా అంటే అటు బాంబుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి కీలక నేతలు, మహారాష్ట్ర, ఒరిస్సాకు సంబంధించినటువంటి కీలక నేతలు సమావేశమయ్యారన్న నేపథ్యంలోనే వీరిపై ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 మంది చనిపోయినట్లు కూడా అంటే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతున్నప్పటికీ అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై అడుగడుగున కూడా ఐఈడి బాంబులను అటు మావోయిస్టులు ఏర్పాటు చేశారు. వాటినన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కొక్క బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఒక జవానుకు కూడా పూర్తిగా అంటే ఐఈడిపై కాలు పెట్టడంతో 2 కాళ్ళు కూడా పూర్తిగా అంటే దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని వెంటనే ఏదైతే భద్రతా శిబిరానికి తరలించి అక్కడ చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపుగా ఇప్పటికే 150 ఐఈడీలను కూడా ఇటు భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. అయితే ఈ రోజు అంటే దాదాపుగా ఇంకొక 5 రోజులు కూడా ఈ అంటే కూంబింగ్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా మావోయిస్ట్ ఏరువేత లక్ష్యంగా కూడా కర్రెగుట్టలు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గుడారాలను కూడా వారంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు గిరిజనులకు కూడా అంటే అవగాహన సదస్సులు కల్పిస్తూ అయితే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే అంటే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి గుడారాల వరకు కావచ్చు, అదేవిధంగా శిబిరాల వద్దకు అటు అంటే మీడియాను కూడా అలో చేయని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే కర్రెగుట్టల వద్ద దాదాపుగా ఇప్పటికే భారీ సంఖ్యలో కూడా మందుగుండు సామాగ్రితో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా అంటే వారైతే అంటే గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతం మొత్తం హెలికాప్టర్ల ద్వారా బాంబుల వర్షంతో దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రీనా, ఓకే, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.